నమస్తే అండి, నేను రజాక్. జనసేన కుదేలైపోయింది, సర్వనాశనం అయిపోయింది, దేవాలా తీసేసింది, పని అయిపోయింది, వెళ్ళిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది, ఇంకేం లేదు. కామసేన ఏంటి టైటిల్స్, ఏంటి రోత, ఎవడో ఒక దిక్కుమాలిన పని చేస్తే సరే, ఆ దిక్కుమాలిన పని కంటే ముందు ఒక ఆడియో వినిపిస్తా మీకు, చెవులకి వినసొంపుగా ఉండాలి కదా, మాట్లాడదాం. చెప్పమ్మా. అక్షరాలు 25 కోట్లు అడిగానండి. 25 కోట్లు అడిగిందంట శ్రీధర్ని. నేను నీకు ఉంపుడుగత్తగా ఉండలేనయ్యా. ఈ 1.5 సంవత్సరం నువ్వు నా దగ్గర ఆడిన అబద్ధాలకి, నాకు చేసిన మోసాలకి నమ్మించి నువ్వు నన్ను వాడుకున్నావు చూడు. ఆయన వాడుకున్నాడు, ఏం వాడుకున్నాడు? కడుపు వచ్చి పోయింది చూడు 5 సార్లు. దానికి 25 కోట్లు కావాలనేసి నేను అడిగా. 25 సాయంత్రం లోపు ఇస్తానన్నాడు. లోపు ఇవ్వకపోతే ఇది బ్లాక్మెయిల్ దందా. ఇది చూపించలేదే ఛానల్లో. ఆయన తప్పు చేశాడు అనగానే మేమంతా గొంతెత్తినాం. మీ ఛానల్లోనే ఫస్ట్ వచ్చింది, మీరే వీడియోలు బయట పెట్టినారు, మీ ఛానల్లో డిబేట్ పెట్టినారు. ఒక జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఒక అమ్మాయిని అతి కిరాతకంగా అనుభవించేసినాడు, అత్యాచారం చేసేసినాడు, అసలు నిర్బంధించేసినాడు, ఇంకేదో చేసినాడు అని చెప్పేసి అందరి చేత మాట్లాడారు. అంతా నడిచింది. మేము కూడా అది నిజం అనుకున్నాము. ఈ బ్లాక్మెయిల్ దందాలేంటి మరి? దీనికి డిబేట్ పెట్టరే, దీని గురించి మాట్లాడట్లేదే, దీని గురించి నోరెత్తట్లేదే, కళ్ళు పెద్దవి చేస్తున్నారు కదా, చేయట్లేదే. తెలియక అడుగుతా ఉన్నాను. 25 కోట్లు అడుగుతుంది కదా, కోట్లు అడుగుతుంది కదా, ఇవ్వండి. 25 కోట్లు అడుగుతా ఉంది. దేనికి అడుగుతా ఉంది? 5 సార్లు కడుపట్ట. 5 సార్లు కడుపు వచ్చేదా తెలియట్లేదా? 5 సార్లు సిగ్గు శరం మానవ అభిమానం లేకుండా బరి తెగిచ్చేసి ఒకటి చెప్తున్నానండి, నాకు తెలియక అడుగుతాను. ఒకసారి తప్పు జరిగింది అనగానే, ఆ వ్యక్తి నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళి అత్యాచారం చేసాడు అనగానే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా లేదా? 1 సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు భాగోతాలు నడిపి ఈరోజు బయటకు వచ్చి ఆ వ్యక్తి నన్ను అనుభవించాడు, 25 కోట్లు ఇవ్వండి. 5 సార్లు నన్ను కడుపు తీయించాడు. 5 సార్లు తీస్తంటే ఏం చేసా? 5 సార్లు తీయత్తా అంటే అది ఆ ఇంట్లో ఉండేటటువంటి స్నాక్స్ ఏమి తీయడానికి పిల్లలు కదా. 5 సార్లు కళ్ళు ఎక్కడికి వెళ్ళి అప్పుడు దాకా, బుర్ర ఎక్కడికి వెళ్ళింది, బుద్ధి ఎక్కడికి వెళ్ళింది. ఈరోజు వచ్చేసి నీతి కబుర్లు, హితబోధ, నీతి, అసలు వలవల ఏడుపులు. నిజం అనుకున్నా నేనైతే నిన్న. అరవా శ్రీనివాసు నిజంగా దుర్మార్గుడు అయిపోయినాడు, దుష్టుడు అయిపోయినాడు. ఒకటి చెప్తానండి, మగాళ్ళకంటూ కొన్ని వీక్ పాయింట్స్ అయితే ఉంటాయి. ఆ వీక్ పాయింట్లో మహిళ అనే వీక్ పాయింట్ కూడా ఒకటే. సో ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో, అది ట్యూన్ కలిసినప్పుడు. సరే కలిసినాడు అనుకుందాం, మరి అతను పెళ్ళి కాలేదంటే ఇప్పటి వరకు. ఏం గారికి పెళ్ళి అయ్యి మొగుడుండి పిల్లోడు కూడా ఉన్నాడు. చేయడం తెలియదా? ఎవడైనా తప్పు చేస్తూ ఉంటే నేను అడగకూడదు, అడుగుతూ ఉంటే నేను అలాంటి దాన్ని కన్నా ఒకసారి చెప్తాం పద్ధతిగా. 2వసారి పేళ్ళమని ఒకటి బీగుతాం. 3వసారి వెళ్ళి కేసులు పెట్టుకుంటాం. నువ్వు గవర్నమెంట్ దాంట్లో ఉన్నాను అంటున్నావు కదా, కొంప చూస్తే అద్భుతంగా ఉంది, అసలు ధమ్కీలు ఇస్తూ ఉంది. ఎవడో జర్నలిస్ట్ అంటే ఏం గురించి ఏదో రాశాడంట, ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతూ ఉంది. ఈరోజు వచ్చేసి ఇది హితబోధలే కథలు. అసలు ఏమి చేసినటువంటి చేష్టాలకి సంబంధించిన వీడియోలు వాయిలుగా వచ్చినాయి నా దగ్గరికి. చూపిస్తా చూడండి, అది కూడా 1 కాదు 2 కాదు. ఆ కొట్టుడు చూడండి, ఆ అరిసే అరుపులు చూడండి, 1 2. ఇష్టం వచ్చినట్టు చేసి చెప్పు నువ్వు వేస్తుంది, కొడుతుంది. మరి అంత తెగింపున్న మహిళ, అంత చేయగలిగినటువంటి మహిళ ఈ రోజున 25 కోట్లు అడుగుతూ ఉంది. 25 కోట్లు ఇవ్వాల, 25 కోట్లు కావాలంటే అర్జెంటుగా. 25 ఎందుకు ఆ దరిద్రాన్ని నేను మీకు వినిపెట్టలేదు. ఆల్రెడీ మీరు చూసుంటారు యూట్యూబ్లో. 8 నిమిషాల వీడియో ఇది, 8 నిమిషాలు 12 సెకండ్ల వీడియో మన దగ్గర ఉంది. మరి దీనికే సమాధానం చెప్తే దీని మీద డిబేట్ పెడతారా? దీని మీద మాట్లాడతారా? ఒకటి చెప్తున్నా, నేను ఎక్కడ ట్రిగ్గర్ అయినానంటే, ఇది పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేనటువంటి అంశం. ఆ రోజున గంట అరగంట నిలబడిన గంటలు చూపించిన రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారిని నేను టార్గెట్ చేయలేదు. మీ పార్టీ ఇలాంటి పార్టీ నేను ఎక్కడ కూడా మాట్లాడలా. ఇది పద్ధతి కదయా, మీ పార్టీకి నష్టం జరుగుతూ ఉంటుంది, ఇలాంటి 10 మంది పంచాయతీలు చేస్తా అని చెప్పినా. ఈ రోజుకి అయితే దాని మీద నిలబడి ఉన్నాం. ఈ రోజున ఆ వ్యక్తి దుర్మార్గం ఇవన్నీ బయటకు రాలా. ముందు
ఇవన్నీ బయటకు వచ్చి ఉంటే నిన్నే కడిగేవాళ్ళం. 2 చేతులు కలిస్తేనే చప్పట్లో, ఒక చేయి కలిస్తే కాదు కదా, ఒక చేయి కలిస్తే కాదు కదా. ఇష్టం వచ్చినట్టు తిరిగేసి తందనాలు ఆడేసి ఇప్పుడు అంట 5 సార్లు కడుపు తీయించినంట 25 కోట్లు డబ్బు కావాలంట. ఇస్తాడు, తీసుకో 25 కోట్లు. అట్టా ఉందండి సంగతి. వాళ్ళది ఇలా కథలు ఇట్లా ఉన్నాయి అనమాట. దీనికి మళ్ళీ కొన్ని మీడియా ఛానల్లో వంతపాటం. మరి మన దాంట్లో దొరికిపోయినప్పుడు, మన పార్టీల్లో దొరికిపోయినప్పుడు, అప్పుడు రంగు భాగవతాలు బయటకు వచ్చినప్పుడు మరి అప్పుడు ఎందుకు రావట్లా? అప్పుడు ఎందుకు రాయలు ఇలాంటి రాతలో? ఈరోజు ఎందుకు? నిజంగా ఈ అమ్మాయి జెన్యూన్ అయ్యుండి ఈ కథలు ఉంటే కనుక అనుకోవచ్చు. ఏమికి సంబంధించిన పబ్బుకి సంబంధించిన వీడియోలు, తాగేటటువంటి తంతులు అన్నీ కూడా వచ్చాయి బయటికి. వచ్చినాయి కదా. ఒకటండి చెప్తున్నా, బొక్కలు లేకుండా, ఏ బొక్క లేకుండా అంత తేలిగ్గా నేను మాట్లాడలేదు కదా. ఈ మహిళని నేను టార్గెట్ చేసినానా? ఈ మహిళ గురించి మనం ఎక్కడైనా మాట్లాడినావా? అరవా శ్రీధర్నే కదా మనం టార్గెట్ చేసింది. ఇన్ని బొక్కలు వెనకాల పెట్టుకొని ఒక జర్నలిస్ట్ అంత నీచంగా కొడతా అంత ధైర్యం ప్రకటించిందంటే ఆ మహిళ, అంత బలుపు చూపించిందంటే, ఈ రోజున ఈ మహిళకి ఒత్తాసు పలుకుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కుర్రోడు ఎమ్మెల్యే మనసు పడ్డాడు, ఏం చేద్దాం మరి? ఈరోజు అది కాదంటున్నారు, డీప్ ఫేక్ అంటున్నారు. సరే, అది డీప్ ఫేక్ అని వెళ్దాము. ఈ మాత్రం ఈ రేంజ్లో రెచ్చిపోతా ఉంది కదా. ఈ ఆడియోలు ఏంటి, ఈ వీడియోలు ఏంటి, ఈ లాక్ ఏంటి, రోత ఏంటి? మనం చేస్తే సంసారమా, పక్కనోడు చేస్తే వ్యభిచారమా? మన పార్టీలో మాత్రం 3-4 దొరికిపోతారా? పక్క పార్టీలో ఎవరైనా దొరికితే కానీ వేసుకుంటామా? నేను ఇతన్నేం సమర్థించాల్సినంత అవసరం మనకు లేదు. కానీ ఏంటంటే వాళ్ళు నీతులు చెప్తా ఉన్నారు ఇక్కడ. ఆల్రెడీ చేసిన వాళ్ళు, దొరకబడిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు, గంటలు చూపించిన వాళ్ళు వచ్చి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. నాకు అది అర్థం కాలేదు. ఓహో మేము దొరికిపోయాం, మీరు కూడా దొరికిపోయారు కాబట్టి మేము ప్రచారం చేస్తూ ఉంటారు, అంతేనా మీ ఛానల్లో? దీనివల్ల జనసేనకి ఏమైనా బొక్కపడిద్దా? కూటమికి ఏమైనా బొక్కపడిద్దా? పడదు. కానీ ఏంటంటే ఒక డ్యామేజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు గట్టిగా. ఒకటైతే చెప్తున్నానండి, చాలామంది అడుగుతూ ఉన్నారు ఇతన్ని సస్పెండ్ చేయాలని. ఒకటి, దానికి ఒక రూల్ ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది. టక్కుని మనం అనుకున్నట్టుగా జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అన్ని గంటలు దొరికితే ఏ రోజు ఏం చేసినాడా? డైరెక్ట్గా డెలివరీలు చెప్తేనే ఏమైనా చేసినాడా? శవాలు డెలివరీ అయినాయి కదా ఆయన హయాంలో. ఒక్కడైనా అరెస్ట్ చేసినాడా? ఒక్కడైనా పార్టీ నుంచి తీసేసినాడా? సస్పెండ్ చేసినాడా? పదవి నుంచి తీసేసినాడా? ఏముండవు. కానీ ఏంటంటే జనసేన పార్టీ తీసుకుంటుంది, స్టాండ్ ఒకటి తీసుకుంటుంది. టీడీపీ పార్టీ అయినా జనసేన పార్టీ అయినా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఇలాంటిది ఏది నెత్తినేసుకోవాలనుకున్న కోరికతో వాళ్ళు లేరు. బట్ నిజాల విషయంలో మాత్రం కొంచెం చూడడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. నిజాలు కొంచెం రానియండి. ఆ మహిళ వర్షం పూర్తిగా మనకు తెలియాలా. ఆమె ఏదో రోజుకొక వస్తాయి, కంగారు పడుద్ది, ఇంకా భయంకరమైన వీడియోలు వస్తాయి. దాంట్లో ఎలాంటి మొహమాట లేదు. 25 కోట్లు అడిగింది కదా తీసుకునే కోట్లు, 25 50 అడుగుతుంది అనమాట. 50 5 సార్లు తీయితే ఒక్కసారి కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకుండా ఇప్పుడు బయటకు వచ్చి 25 కోట్లు ఇస్తే నీ బండారాలు బయట పెడతా పెట్టు. ఏమైంది? ఒకరోజు పొరుగు పోయితే 2 రోజులు బ్రేకింగ్ న్యూస్, అంతకుమించి ఏముంటుంది? మా అయితే పొలిటికల్ కెరీర్ పోతుంది, అంతకుమించి ఏముంటుంది? పార్టీకి ఏమైనా నష్టం రేపొద్దున జనసేన పట్టిన వారంలో మర్చిపోతారు, ఈ ఇష్యూని 2 వారాల్లో మర్చిపోతారు. సాగ తీసుకుంటూ వెళ్తారు ఏంటి? గంట 6 గంటలు అయితే ఇప్పుడు సాగ తీసుకుంటూ రావాలి మరి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, జనసేన పార్టీ క్యాడర్కి కూడా చించుకోవాల్సిన పని అయితే లేదు. ఇక్కడ వాళ్ళు ఏదో కామెంట్ చేసినారు, వాళ్ళ బొక్కలు వాళ్ళ 100 ఉన్నాయి ఆడ. ఇంకో నయ్యం ఇంక పెళ్లి కాలేదండి, ఇంకా పెళ్లి కూడా కాలేదు ఆయనకి. ఆ అమ్మాయి హస్బెండ్ బయటకు వచ్చినాడు, బయటకు వచ్చి ఆయన మాట్లాడినాడు. ఆయన ఏమంటున్నాడంటే వాళ్ళిద్దరు ఇష్టపడ్డారండి, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, నేను అప్పుడే వదిలేశాను, నాకు సంబంధం లేదని ఆయన చెప్పినాడు. ఎంతకంటే ఏం కావాలి? డబ్బు కోసం, కేవలం డబ్బు కోసం ట్రాప్లో పడ్డాడు. రాజకీయ నాయకులారా కొంచెం గుర్తుపెట్టుకోండి, మీలో ఉన్నటువంటి ఏవైతే ఆ చిన్న లోపాలు ఉంటాయో వాటి ట్రాప్లో పడ్డారంటే కనుక మీరు బజార్కి వెళ్ళడం కానీ మీ పార్టీని కూడా నష్టపరచడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకొకటి, ఈయన దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తిగా తెలుస్తూ ఉంది, దళిత సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తిగా. ఒకటి, ఓసీ బీసీల్లోకి వెళ్ళి టక్కున సస్పెండ్ చేసినా కానీ అది ఇబ్బంది రాకపోవచ్చు. బట్ వీళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా వెళ్దామని చెప్పేసి అనుకుని ఉండొచ్చు పార్టీ, నాకు తెలిసి తీసుకుంటుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇలాంటి విషయాల్లో అంత ఈజీగా తీసుకునేటటువంటి వ్యక్తి అయితే కాదు, గట్టిగా నిర్ణయం తీసుకుంటారు. ఇతన్ని నమ్మి సీట్ ఇచ్చినప్పుడే చాలా చూసి ఉంటారు. బట్ ఏంటంటే నిజాయితీతో ఉంటాడని చెప్పేసి నిబద్ధత రాజకీయాల పట్ల ప్రజల పట్ల ఉందని చెప్పేసి నమ్మినాడు. బట్ అది వమ్మి చేసినాడా లేదనేది పవన్ కళ్యాణ్ గారి దగ్గర పూర్తి రిపోర్ట్ వెళ్తుంది. రిపోర్ట్ వెళ్ళిన తర్వాత మీరు చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ గారి నైజాం వేరు,
ఆయన చూస్తాడు, కొన్ని విషయాల్లో చాలా నిశ్చితంగా చూసిన తర్వాత గట్టి నిర్ణయం తీసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఇలాంటి గాలి పార్టీలు గాలి మాటలు మాట్లాడితే అవి లెక్క చేయొద్దు, మీరు పట్టించుకోవాల్సిన పని లేదు. నిన్నంటే మనం మాట్లాడడానికి ఒక రీజన్ ఉంది. ఒక మహిళకి అన్యాయం జరిగిందని చెప్పేసి ఫస్ట్ మనకు వచ్చినప్పుడు మనం మాట్లాడాం, సదరు ఎమ్మెల్యే తప్పు చేసినాడని. బట్ ఇతని వర్షం ఆమె వర్షం చూసిన తర్వాత ఈయనకంటే ఆమె ఎక్కువ చేసింది, మొగుడికి అన్యాయం కదా అది. మళ్ళీ పిల్లోడు ఉన్నాడంట, ట్రాప్ అంట. మొగుడు ఉండి పిల్లోడు ఉండి మొదటిసారి వెళ్తే మొగుడికి చెప్పి కేసు పెట్టించాల్సింది పోయి ఇంత దూరం తీసుకొచ్చి ఇప్పుడు కథలు బూతులు వస్తున్నాయి, మింగుతా, అంతకు మించి ఏం లేదు. ఇదన్నమాట వీళ్ళ రోత పనులు. వీళ్ళు నీతులు చెప్తా ఉన్నారు మనకి ఈ రోజున. సో కాబట్టి వాగుతారు, చాలామంది వాగుతున్నారు, పట్టించుకోవాల్సిన పని లేదు. ఒకటే చెప్తున్నాను, ఇతని రాజకీయ భవిష్యత్తు ఇతను చేసేటువంటి పనులు బట్టి ఉంటుంది, అంతేగాని పార్టీ భవిష్యత్తులో ఉండవు. ఆ విషయాన్ని కూడా మీరు గమనించండి. కొంతమంది ఎంత గుడ్డలు దించుకున్నా 2 రోజుల న్యూస్, ఓపెన్గా చెప్తున్నారు 2 రోజుల న్యూస్. వీళ్ళ వల్ల సమాజానికి పడిన బొక్కేం లేదు, ఆ 2 కుటుంబాలకు తప్ప. అంతకుమించి ఎక్కువ పార్టీ కూడా బొక్కపడదు. అందరు కొంపల్లో ఏదో ఒక మూల ఏదో ఒక రూపాయలు ఉండేటటువంటి పంచాయతీలు అలాంటివి. ఓకే, సో కాబట్టి రాజకీయాల్లో ఉన్నాడు, ఒక పార్టీ తరపున దొరికినాడు కాబట్టి వాళ్ళు కొంచెం హైలైట్ చేస్తూ ఉన్నారు. అంతకుమించి 24/7 మనసాక్షిలో వార్తలు బ్రేకింగ్ న్యూస్ వేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ స్పందించడం ఏంటి అని స్పందిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు స్పందించినాడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారు. సో అదనమాట దాంతో. కాబట్టి ఆ మహిళ 25 కోట్లు అడుగుతుందంట, బాబు పంపించండి, ఆ 25 కోట్లు ఎత్తే వదిలేసిద్దంట. తెలుసుకోండి ఆ విషయం. మరవా శ్రీధర్ గారి దగ్గర 25 కోట్లు లేవు, కోట్లు లేవు అనమాట. సో పంపిస్తే కనుక మీరు ఎవరైనా పంపిస్తే కనుక వేసుకుంటారు, అది సంగతి.